బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. అనకాపల్లి సభలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ చర్యలకు దిగింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. అనకాపల్లి సభలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ చర్యలకు దిగింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ పవన్ కళ్యాణ్ కి ఆ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలి. ఏవైతే అనకాపల్లి సభలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ వచ్చినటువంటి కంప్లైంట్స్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇవి సర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మల్లాది విష్ణు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అనకాపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రిపై మాట్లాడినటువంటి తీరును అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా ఆ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు స్వీకరించిన తర్వాత ఎన్నికల కమిషన్ ఈ రోజు పవన్ కళ్యాణ్ నోటీసులు జారీ చేసి 48 గంటల్లో తప్పనిసరిగా వివరణ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు బహిరంగ సభలో అనేక విమర్శలు చేస్తున్నారు. కానీ అవతల వ్యక్తులు ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసి వాటిని వివరణ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. నోటిఫికేషన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కొంత జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైతే ఉంది. కానీ అవతల వ్యక్తుల్ని కించపరిచే విధంగా, అవతల వ్యక్తులను తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరూ వ్యాఖ్యానించకూడదంటూ కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.